అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 61వ భాగం. ఏకే బిజినెస్ పార్ట్నర్ జాన్ పార్టీ ఇన్విటేషన్తో గ్రీన్లాండ్ చేరుకున్నారు. ఏకే, రైజా, దేవేంద్ర. అక్కడికి చేరుకున్న తర్వాత వేదాంత తప్పిపోవటంతో ఏకే వెతుక్కుంటూ వెళ్ళాడు. వేదాంతిని ఎత్తుకున్న నిరుపమాని చూసి ఆశ్చర్యపోయాడు ఏకే. చూడటానికి వేద అలానే ఉంది. ఆమె గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. కొడుకుతో గదికి చేరుకున్న ఏకే వెంటనే రైజాకి కాల్ చేశాడు. రైజా, దేవేంద్ర హోటల్ గదికి చేరుకోగానే, మీ ఇద్దరూ నాతో కలిసున్నది వీడిని చూసుకోవటం కోసం మాత్రమే. అది కూడా చేత కాకపోతే ఇద్దరు డైవర్స్ తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి. వీడిని ఏదైనా ఆశ్రమంలో చేరుస్తాను అని కోపంగా అరిచాడు ఏకే. ఏకే చేతిలో ఉన్న వేదాంత్ అతని కాలర్ని గట్టిగా పట్టుకుని ఏకే కళ్ళల్లోకి అమాయకంగా చూశాడు. ఆ నిమిషం పట్టుకున్న తీరు, చూసే చూపు వేదాన్ని గుర్తు చేశాయి. బుగ్గని ముద్దాడకుండా ఉండలేకపోయాడు ఏకే. కోపంగా రైసా వైపు చూసి వేదాంతిని ఆమె చేతికి అందించి గదిలోకి వెళ్ళిపోయాడు ఏకే. రైజా, దేవేంద్ర ఒకరికొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. వేదాంత్ బయటికి వెళ్లే దారిని చూపిస్తూ అమ్మ అమ్మ అని పలుకుతూనే ఉన్నాడు. అమ్మ అంటూ అటు చూపిస్తున్నాడేంటి? రైజా ఆశ్చర్యపోతూ అంది. మేబీ ఇందాక మిస్ అయినప్పుడు వేద లాంటి వాళ్ళని ఎవరినైనా చూసుంటాడు. ప్రతిరోజు మనం చూపించే ఫోటోల రూపం మనసులో ఉండిపోయిందేమో. దేవేంద్ర అనగానే రైజాకి బాధగా అనిపించింది. అసలు వేద ఎందుకు దేవా మనల్నందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని కన్నీళ్లు కారుస్తూ అంది రైజా. ఆ రోజు రాత్రి జాన్ ఏర్పాటు చేసిన పార్టీ మొదలైంది. నిరుపమ రిషిత్ పక్కన కూర్చొని జరాని చూస్తుంది. జరా వెనకాల ఉన్న అద్దంలోని ఏకే తన్ని దాటుకుని వెళ్ళినట్టు కనిపించగానే వెంటనే తల తిప్పి చూసింది నిరుపమ. అక్కడ ఏకే కనిపించలేదు. ఉదయం ఎత్తుకున్న వేదాంత్ గుర్తొచ్చాడు. ఆమెకి మరో పక్కన కూర్చున్న కేతన్ 3-4 సార్లు నిరుపమ పేరుని ఒత్తి పలుకుతూ పిలిచాడు. ఆ పిలుపులన్నీ కనీసం ఆమె చెవిని కూడా తాకలేదు. ఏమైంది నీరు? ఆర్ యూ ఓకే? రిషిత్ ఆమె చేతి మీద తన చేతిని వేస్తూ అడిగాడు. వెంటనే స్పృహలోకొచ్చిన నిరుపమ తన చేతిని వెనక్కి లాక్కుంటూ, అది నాకు జున్ను తినాలనిపిస్తుంది, దాని గురించే ఆలోచిస్తున్నాను. భుజాలెగరేస్తూ కళ్ళతోనే నవ్వేస్తూ చెప్పింది. ఏంటి జున్నా? ఆశ్చర్యంగా చూసింది జరా. కేతన్, రిషిత్ షాక్లో ఉండిపోయారు. మనమొచ్చిన పార్టీ ఏంటి? నువ్వడిగే ఐటమ్ ఏంటి? మొదటిగా తేరుకున్న కేతన్ సరదాగా నవ్వేస్తూ అన్నాడు. జున్నేంటి? నీకు కావాలంటే చెప్పు, ఈ ప్యాలెస్సే కొనిస్తాను. నీకు నచ్చలేదా? రిషిత్ నిరుపమని చూస్తూ అనగానే, ఆహా, నచ్చితే ఈ ప్యాలెస్ నాదవుతుందా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది నిరుపమ. అవును, ఇది కాకపోతే ఇలాంటిదే మరొకటి. నువ్వడిగి చూడు, గ్రీన్లాండ్లో ఖచ్చితంగా నీకో ప్యాలెస్ ఉంటుంది. రిషిత్ అనేసరికి నిరుపమ చుట్టూ తల తిప్పి చూసింది. అయితే సరే, నేనోసారి మొత్తం ప్యాలెస్ని చూసిరానా? నాకు నచ్చిందో లేదో చెప్పాలి కదా అంటూనే వెంటనే జరాని తీసుకుని చూడటానికి వెళ్ళింది నిరుపమ. ఎవరికోసమో వెతుకుతున్నట్టు చుట్టూ చూస్తూ ముందుకి నడుస్తూ ఉండగా, నీరు ఎలా ఉన్నావు? చాలాసార్లు కాల్ చేశాను, నువ్వు నాతో మాట్లాడక చాలా రోజులవుతుంది. ఏమైంది? ఎదురుగా వచ్చిన మరో స్నేహితురాలు అడిగింది. ఓ నిమిషం ఆలోచించిన నిరుపమ, అది నా ఫోన్ పగిలిపోయింది అంటూ సమాధానమిచ్చింది. పక్కనే ఉన్న జరా కంగారు పడి, అయ్యయ్యో, నీ ఫోన్ పగిలిపోయిందా? అమ్మమ్మకి చెప్పనా? లేదంటే నా ఫోన్ తీసుకో, నాది కొత్తదేగా అంటూ తన పాకెట్లో నుండి మొబైల్ తీసింది జరా. అదేం వద్దు జరా అంటూ తనకి ఎదురుగా ఉన్న స్నేహితురాలి వైపు తిరిగి, అందరూ తెలిసినట్టుగానే మాట్లాడుతున్నావు, ఇక్కడున్న వాళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళేనా అని ఏకే ఎక్కడున్నాడో గమనిస్తూ అంది నిరుపమ. అది అవును, చాలామంది తెలిసిన వాళ్ళే అని చుట్టూ చూస్తూ అంది ఆ స్నేహితురాలు. జరాకి వినపడకుండా ఆమెను కొంచెం పక్కకి తీసుకొచ్చి ఏకే వైపు చూస్తూ, మరి అతని పేరేంటి అడిగింది నిరుపమ. వెంటనే ఆమె ఏకే వైపు చూసి, అతని గురించి ఇందాక మిస్టర్ జాన్ చెప్పారు, కానీ అంత బాగా తెలిసిన వ్యక్తేమీ కాదు. అతని పేరు ఆనంద్ కుమార్. జాన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఏకే పూర్తి పేరు చెప్పింది ఆమె.
మొదటిసారి ఆ పేరుని వినటంతో కొత్తగా అనిపించింది నిరుపమాకి. ఆ నందకుమార్, నిరుపమ, నందు, రూప. తనలో తనే అనుకుంటూ ఏకే వైపు చూడగానే అతన్ని పేరు పెట్టి ఎవరో పిలిచినట్టుగా నిరుపమ వైపు తిరిగి చూశాడు ఏకే. ఏకేకి వేద తనకి దగ్గరలోనే ఉన్నట్టు, ఆమె స్పర్శ అతన్ని తాకడానికి సిద్ధంగా ఉన్నట్టు అనుభూతి కలిగింది. నందు, నేనెక్కడున్నా మీతోనే ఉంటాను, మీ గురించి ఆలోచిస్తాను, మిమ్మల్ని చూస్తూ ఉంటాను. వేద చెప్పిన మాటలు గుర్తురాగానే గుండెల నిండా భారంగా ఊపిరి తీసుకున్నాడు ఏకే. జరా నిరుపమని పిలిచేసరికి, ఓకే నీరు, మళ్ళీ వీలైతే కలుద్దాము అంటూ ఆమె స్నేహితురాలు వెళ్ళిపోయింది. ఆమె నీకెలా తెలుసు? నాకు తెలియకుండా నీకెప్పుడు పరిచయమైంది? అడిగింది జరా. అది ఒక 4 రోజుల క్రితం. ఆ రోజు బీచ్లో ఒంటరిగా కూర్చున్నాను, తను పరిచయమైంది. అనుకోకుండా ఫోన్ నంబర్స్ మార్చుకున్నాము, అలా మాటలు కలిశాయి. చాలా కొద్ది మందితో త్వరగా స్నేహం కుదురుతుంది అంటారే, అలాంటి కొద్ది మందిలో తను కూడా ఉంది. ఈసారి నీకు పరిచయం చేస్తాలే. ముందు మనం ఇదంతా చూసొద్దాన్రా అని మరో మాటకి తావివ్వకుండా ఏకేని చూసిన వైపు వెళ్ళింది నిరుపమ. కానీ అక్కడ ఏకే కనిపించలేదు. ఎవరి గురించి వెతుకుతున్నావు? మిస్టర్ ఆనంద్ గురించా? వెనకాల వచ్చిన జర అనగానే నిరుపమ ఆశ్చర్యపోయి చూసింది. అంతగా షాక్ అవుతున్నావెందుకు? మా ప్యాలెస్ యువరాణి మహారాణి కాబోతుంది. అంత మాత్రం కూడా నీ మనసు అర్థం చేసుకోలేనా నేను? అంది జరా. నిరుపమ సిగ్గుతో తలదించుకొని ఆమె దగ్గరగా వచ్చి, ఇప్పుడు చెప్పు, నేనెవరో తెలియకుండా అతన్ని ప్రేమించాలి, ఎలా? నిరుపమ అనగానే జరా ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి అని ఓ టేబుల్కి దగ్గరలో ఉన్న చైర్లో కూర్చుంది. నిరుపమ ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటూ, ఇదివరకు చాలాసార్లు చెప్పావు కదా నేనేది అడిగినా చేస్తానని, ఆ టైం ఇప్పుడే వచ్చింది, చెయ్యి అంటూ ఏకేని వెతుకుతూ నిరుపమ వెళ్ళిపోయింది. ఎదురుగా కూర్చున్న జరా భయపడుతూ ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోయింది. ఆ తర్వాత పార్టీ అంతా సజావుగా సాగిపోయింది. ఏకే మళ్ళీ నిరుపమకి కనిపించలేదు. మరికొంతసేపట్లో ఉన్న డ్రింకింగ్ పార్టీకి రిషిత్ జరాని నిరుపమాని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏకే కూడా ఆ పార్టీకి ఉండదలుచుకోలేదు. అతని వెనకాలే రైజా దేవేంద్ర కూడా వెళ్ళిపోయారు. ఈ మొత్తాన్ని మారువేషంలో ఉండి ఓ పక్కగా నిల్చొని డాక్టర్ కిరణ్ గమనిస్తూ ఉన్నాడు. కిరణ్, నువ్వేనా? శ్వేత ఆశ్చర్యంగా అడిగింది. అవును, నేనే. నేను కాకపోతే కిరణ్ అనేవాడు ఎవరో ఎక్స్ప్లెయిన్ చేసేదానివా? ఏకే సార్ కంపెనీలో చాలా సంవత్సరాలు పనిచేశావు, ఎక్కడెలా ఉండాలో తెలీదు, ఇడియట్. శ్వేతాని చిన్నగా కసురుకున్నాడు కిరణ్. అందుకేగా నీకు ఫ్రెండ్గా సహాయం చేస్తున్నాను. అయినా నాకు విషయం చెప్పు, నువ్వెందుకు ఇలా తిరుగుతున్నావు? సార్ నిన్ను చూస్తే ఏమవుతుంది? ప్రశ్నించింది శ్వేత. అది ముఖ్యం కాదు, మనం ఏ పని మీద వచ్చామో అది కావాలి. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏకే సార్ ఒక్కసారి నిరుపమాని చూస్తే చాలు, ఆ తర్వాత మొత్తం జరిగేదంతా ఆయన చూసుకుంటారు. కానీ నిజంగా చూసుకుంటారంటావా? సరిపోతుందా? అనుమానంగా అన్నాడు కిరణ్. హా, షూర్గా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అయినా నిరుపమకి ఎవ్వరూ తెలీదు కదా. అయ్యుండొచ్చు, కానీ వాళ్ళిద్దరి మనసుకి తెలుస్తుంది అన్నాడు శివ. అవును, వాళ్ళిద్దరూ కలిసే వరకు మనం మన ఆశని వదులుకోకూడదు. శ్వేత అనటంతో అవును అన్నట్టు తల ఊపాడు శివ. అలా కాదు, మొన్న వేదాంతనెత్తుకున్నప్పుడు నిరుపమని చూశారు కదా, అప్పుడు గుర్తుపట్టలేదా? ఆలోచిస్తూ ఉంటే శ్వేతకి మళ్ళీ అనుమానంగా అనిపించింది. తమరు మర్చిపోయినట్టున్నారు, అప్పుడు నిరుపమ మేడం ఫుల్లుగా స్కార్ఫ్ కట్టుకుని ఉన్నారు, కాళ్ళు ఒక్కటే కనిపిస్తున్నాయి. అసలు ఇలాంటి వాటిని మొహం కనిపించకుండా ఉండటానికి ఎలా కనిపెడతారో ఏంటో. శివ విసుక్కున్నాడే కాని వేద మొహం గుర్తురాగానే అతనికి బాధగా అనిపించింది. ఇది యాక్సిడెంటల్గా జరగలేదు, నాకు తెలుసు. నువ్వు ఒకరికి నమ్మకంగా ఉన్నావు, కానీ నా ఆనందికి ఎందుకు ద్రోహం చేశావు? నా కడుపులో ఉన్న బిడ్డని మోసం చేశావు అని వేద కొంత అడుగుతున్నట్టు అనిపించి తప్పు చేసిన వాడిలా బాధపడ్డాడు కిరణ్. ఆ ఒక్క రోజుతోనే పార్టీ అయిపోలేదు, మరో 3 రోజులు కొనసాగుతూనే ఉంది. 3వ రోజు రాత్రి డిన్నర్ పూర్తయిన తర్వాత నిరుపమని తీసుకెళ్లటానికని రిషిత్ కాల్ చేశాడు. ఎదురుగా వస్తున్న ఏకేని చూడకుండా వేగంగా అతన్ని దాటుకొని ముందుకు వెళ్ళబోయింది నిరుపమ.
ఏకే కూడా తనకి ఎదురుగా వస్తున్నదెవరో గమనించే స్థితిలో లేడు. కానీ ఆమెని దాటుకుని వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళు వేద కళ్ళని గుర్తు చేశాయి. సెకను కూడా ఆలోచించకుండా వెనక్కి తిరిగి చూడకుండానే వెళ్ళిపోతున్న ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె తిరిగి చూసేలోపే వేగంగా దగ్గరికి వెళ్ళి వెనకాల నుండి గట్టిగా హత్తుకున్నాడు ఏకే. ఇది నిరుపమ ఊహించలేదు. ఏం జరుగుతుందో అర్థం కాక, ఎవరో తెలియక అతని నుండి దూరంగా జరగబోతుంటే ఏకేనే ఆమెని ముందుకి తిప్పి భుజాల మీద చేతులు వేసి అతనికి కొంచెం దూరంలో నిల్చోపెట్టాడు. నీరు, ఏం జరిగింది? అంతా ఓకేనా? కంగారు పడుతూ వచ్చాడు రిషిత్. హేయ్, ఎవరు నువ్వు అని ఏకేని అరుస్తూ ముందుకు రాబోతూ ఉండగా, త్వరలోనే మళ్ళీ కలుద్దాం, నైస్ టు మీట్ యూ అని నిరుపమాకి చెప్పి రిషిత్ వైపు తిరిగాడు ఏకే. ఆ దేశంలో కౌగిలించుకోవటం పెద్ద నేరమేమీ కాదు, కానీ వెనకాల నుండి హత్తుకోవటమే విచిత్రంగా అనిపించింది. చుట్టూ ఉన్న అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే ఎవ్వరినీ పట్టించుకోకుండా రిషిత్ని కౌగిలించుకుని, మీ గురించి చాలా విన్నాను, మొదట ఫ్రెండ్స్ అవుదాం, తర్వాత పార్ట్నర్స్ అవుదాం అంటూ అతని నుండి దూరంగా జరుగుతూ అన్నాడు ఏకే. ఏకేని కొట్టాలన్నంత కోపంతో ఉన్న రిషిత్ ఒంట్లోని రక్తం ఏకే కౌగిలింతతో చప్పున చల్లారిపోయింది. అలాంటి పరిస్థితిలో గొడవ పట్టం అతనికే మంచిది కాదని ఓ అడుగు వెనక్కి వేశాడు రిషిత్. మీ గురించి కూడా చాలా విన్నాను, మీతో పరిచయం అవ్వటం ఇలా చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ అవ్వటం ఎందుకు, డైరెక్ట్గా పార్ట్నర్సే అవుదాం. అతని కోపాన్ని కంట్రోల్ చేసుకుని ప్యాంటు పాకెట్లో నుండి చేతిని తీసి ఏకేకి షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు. నిరుపమ కనురెప్ప వేయకుండా ఏకేనే చూస్తూ ఉండిపోయింది. నీరు, ఇంక వెళ్దామా? రిషిత్ అనటంతో స్పృహలోకొచ్చింది నిరుపమ. తల ఊపి అతని వెనకాలే వెళ్తూ, ఇదే పని రిషిత్ చేస్తే ఒప్పుకునేదాన్నా? అతన్ని అసహ్యించుకుంటూ దూరంగా జరుగుండేదాన్ని. కానీ ఇప్పుడేంటిలా? ఏకేని తలుచుకుంటూ ఆలోచిస్తూనే రిషిత్ వెనకాల వెళ్ళింది నిరుపమ. వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ, తను నీ వేద కాదు, ఎందుకిలా చేశావు? కానీ ఆమె దగ్గరగా ఉంటే ఎందుకు వేద ఉన్నట్టు అనిపిస్తుంది? ఏకే ఆలోచిస్తూ ఉండగానే కేతన్ దగ్గరకొచ్చి, ఆమెవరనుకుంటున్నావు? తన పేరు నిరుపమ, మేమెంతో జాగ్రత్తగా చూసుకుంటున్న యువరాణి, నువ్వనుకుంటున్న వ్యక్తి కాదు అని ఏకేతో అని వెళ్ళిపోయాడు కేతన్. కేతన్ మాటలతోటి వెళ్ళిపోతున్న నిరుపమ తన వేదానేనేమో అని బలంగా అనిపించింది. వస్త్రధారణ కొంచెం కొత్తగా ఉంది. హెయిర్ స్టైల్ మార్చటం వల్ల మొహంలో కొత్త మార్పు. మిగతా అంతా మొత్తం వేదాన్ని చూస్తున్నట్టే అనిపించింది. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుంటాను. నా భార్యని నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. తనలో తనే అనుకున్నాడు ఏకే. ఆ మరుసటి రోజు ఉదయం రిషిత్ జాన్కి ఫోన్ చేశాడు. మిస్టర్ జాన్, ఇండియా నుండి ఆనంద్ కుమార్ మీ పార్టీకి వచ్చారు. అతని గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. రిషిత్ అడగటంతో, ఎందుకు? అతన్ని నేను ఎంతో బలవంతం చేస్తేనే వచ్చాడు. అతను నా క్లోజ్ ఫ్రెండ్, బిజినెస్లో బెస్ట్ పార్ట్నర్ అనుకోవాలి అన్నాడు జాన్. బిజినెస్లో బెస్ట్ పార్ట్నర్ ఓకే, కానీ లైఫ్లో ఎలాంటి మనిషి? ఆయనకి పెళ్ళయిందా అడిగాడు రిషిత్. అవును, ఆయనకి పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ మధ్యనే భార్యని పోగొట్టుకున్నాడు. ఆయన భార్యని ఇష్టపడ్డంతగా ప్రపంచంలో దేన్ని ఇష్టపడ్డు. చనిపోయిన తన భార్యనే తలుచుకుంటూ బ్రతుకుతున్నాడు. చివరికి తన సొంత కొడుకుని కూడా ఇష్టపడ్డు. ఆ కొడుకు వల్ల తన భార్య చనిపోయిందన్న కోపం మనసులో బాగా ఉంది. మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. ఏకే అలాంటివాడు కాదు. జాన్తో కాసేపు మాట్లాడిన తర్వాత కాల్ కట్ చేశాడు రిషిత్. హోటల్ గదిలోని దేవేంద్రతోనే రైజా ఆశ్చర్యంగా పార్టీలో ఏం జరిగిందో చెప్తోంది. వేదాన్ని తప్ప బాస్ ఎవ్వరిని ఎప్పుడూ ముట్టుకోలేదు. అలాంటిది ఇదేంటి కొత్తగా? వేదాన్ని మర్చిపోయి బాస్ ప్రశాంతంగా కొత్త జీవితాన్ని మొదలు పెడితే మంచిదే, కానీ అని రైజా ఏదో చెప్పబోతూ ఉండగా దేవేంద్ర మధ్యలో ఆపి, కానీ ఏంటి? అందరం కోరుకునేది అదేగా. వేదాన్ని తలుచుకుంటూ ఎన్ని రోజులు ఏడుస్తూ ఉంటాడు. కానీ నువ్వు చూసింది నిజమని నాకు అనిపించట్లేదు. నువ్వు కూడా పార్టీలో బాగా తాగేశావా? మత్తుగా పిచ్చిగా మాట్లాడుతున్నావు దేవేంద్ర అనటంతో రైజాకి కోపం వచ్చింది. నేను తాగినా నిలబడగలను, కానీ ఇప్పుడు అలాంటివేమీ చెయ్యట్లేదు. నువ్వు తాగుతూ ఎక్కడో ఉన్నావు కాబట్టే ఇదంతా చూడలేకపోయావు విసుగ్గా కసురుకుంది రైజా. సరే, ఇంతకీ ఎవరినో చూసావా అడిగాడు దేవేంద్ర.
అంతగా నాకు కనిపించలేదు. కొంచెం దూరంలో ఉన్నాను. దగ్గరికెళ్ళి చూసేసరికి ఒకతని వెనకాల ఆమె వెళ్ళిపోయింది. కొంపదీసి అతని భార్య ఏకేకి పిచ్చెక్కిందా? వేరొకరి భార్యనేమన్నా కౌగిలించుకున్నాడా? దేవేంద్ర కంగారు పడుతూ ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు. అది బుర్రా బూత్ బంగ్లానా? మంచి ఆలోచనే రాదా? వెళ్ళింది తన అన్నయ్యతో కూడా అయ్యుండొచ్చు. దేవేంద్ర భుజం మీద కొడుతూ విసుక్కుంది రైజా. అవును, నీకిలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే నువ్వెప్పుడైనా ఇలా చేశావా? రైజా అనుమానంగా అడిగింది. నేను ప్రేమించిన అమ్మాయికి ప్రేమించాను అని చెప్పడానికే నాకు దిక్కులేదు. మళ్ళీ కౌగిలింతలు ముద్దులు కూడానా? అయినా అదంతా నీకెందుకు? మనం వేదాంతికి తల్లిదండ్రులం మాత్రమే, భార్యాభర్తలం కాదు గదా. దేవేంద్ర రైజా వైపు చూస్తూ అన్నాడు. ఎందుకు అవ్వకూడదు? అవ్వకూడదని గవర్నమెంట్ ఏదైనా రూల్ పెట్టిందా? ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలు. అలాంటిది మన ఇద్దరి మధ్య ఇదిగో ఈ తాలుంది అంటూ కోపంగా అంది రైజా. అయితే ఈ విషయం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అడిగాడు దేవేంద్ర. ఏ, ఇన్ని రోజులు ఎప్పుడు అలా అనిపించలేదా? అంటూ దేవేంద్రకి దగ్గరగా వచ్చి బుగ్గని గట్టిగా కొరికి మరో బుగ్గ మీద ముద్దిచ్చింది. అబ్బా, దీన్ని ప్రేమంటారా? శాడిజం అంటారు అంటూ రైజా నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను దగ్గరికి తీసుకుని బుగ్గ మీద చిన్నగా ముద్దిచ్చాడు దేవేంద్ర. రైజా ఆశ్చర్యపోయింది. అదిగో, నాకు తెలుసు, నీకు ఇదంతా ముందే ఎక్స్పీరియన్స్ ఉంది కదూ అలిగినట్టు అంది రైజా. ఈసారి ఇలా మాట్లాడావంటే డైవర్స్ ఇస్తాను. నేను ఇష్టపడింది వేదాని. ఆ విషయం వేదాకు కూడా తెలీదు. వేదాని సంతోషంగా చూసుకోవాలి అనుకున్నాను, అది కూడా మా అమ్మ కోరిక మీద. ఏకేకి భార్య అయిన తర్వాత కూడా అలా ఆలోచిస్తానా? ఏకేని ఏడిపించడానికి మాత్రమే అలా మాట్లాడేవాడిని. ఇలాంటి పిచ్చనుమానాలు మనసులో నుండి తీసేస్తే సంతోషంగా ఉండొచ్చు. ఆమెకి దూరంగా జరుగుతూ చెప్పాడు దేవేంద్ర. రైజా అతనికి దూరంగా జరగకుండా వెంటనే అతన్ని హత్తుకొని, నిజంగా బాస్ వేదాన్ని మర్చిపోలేకపోవచ్చు, కానీ ఆయన లైఫ్ని మనమే సెటిల్ చెయ్యాలి. ఏకే మీద అభిమానంతో చెప్పింది రైజా. తప్పటడుగులు వేస్తూ వేదాంత్ వచ్చి రైజా కాళ్ళని చుట్టుకునేసరికి వీడు మాత్రం ఎప్పటికీ మనవాడే, మన బిడ్డే అంటూ ఎత్తుకొని వేదాంత్ బుగ్గ మీద ముద్దిచ్చింది రైజా. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.